హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 32. తనిష్ని హక్ చేసుకున్న వినయ్ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. నీకిక భయం అక్కర్లేదురా. నువ్వు ఒక్కడవే కాదు, నీకు తోడుగా నేనున్నాను అన్నాడు గట్టిగా. తనిష్ కళ్ళలో మెరుపు. అన్నయ్య, నా ఫర్ ఎవర్ స్ట్రెంగ్త్ నువ్వే నవ్వుతూ అన్నాడు. అదే సమయానికి వైజాగ్ హైవేపై అమాయ కారు వేగంగా దూసుకుపోతోంది. మనసంతా ఒకే ఆలోచన. నువ్వు ఏ తప్పు చేయలేదు రిషి. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నా అహంకారం, నా అనుమానం అన్నీ నాశనమైపోయాయి మా నాన్న చెప్పిన మాటలతో. తన్వి ముఖం గుర్తొస్తూనే అమాయ గుండె భారమైంది. నన్ను అడ్డు పెట్టుకుని నిన్ను రిషిని దూరం చేయాలి అనుకుంటున్నాడు ఆదిత్య. అనుకోకుండా అమాయ కళ్ళు తడిచాయి. ఇదే సమయంలో హాస్పిటల్ కారిడార్లో ఆదిత్య అటూ ఇటూ తిరుగుతున్నాడు. డాక్టర్ బయటకు వస్తే ఏం చెప్తాడో అన్న భయం అతన్ని కుదిపేస్తోంది. నా నెంబర్ని హస్బెండ్ అని ఎందుకు సేవ్ చేసుకుంది? ఆ ప్రశ్న అతని మెదడుని తినేస్తోంది. డాక్టర్ వచ్చి నిలబడ్డాడు. మీరు ఆదిత్య గారేనా? ఎస్ డాక్టర్. ఆమె ఎలా ఉంది? ఆదిత్య గొంతు వణికింది. ఆమెకు ఏమవుతుందో అన్న భయంతో. ఇంకా స్పృహలోకి రాలేదు, కానీ డేంజర్ లేదు. మీరు అదృష్టవంతులు. ఆ మాటతో ఊపిరి పీల్చుకున్నాడు ఆదిత్య. కానీ అదృష్టమా లేక శిక్ష అన్నది అతనికి అర్థం కాలేదు. రిషి సార్, నేను చేయగలను, మీరు బయటకు వెళ్ళండి అని తన్వి చెప్తుంటే, ఇంకా నేను చూడనిది ఏముంది చెప్పు అన్నాడు రిషి కొంటెగా చూస్తూ. అలా అని మీ చేత స్నానం చేపించుకోవాలా? నాకు సిగ్గు, ముందు మీరు వెళ్ళండి అంటూ రిషిని బలవంతంగా వాష్రూమ్ బయటకు నెట్టేసింది. నాకు కూడా ఛాన్స్ వస్తుంది బంగారం, అప్పుడు చెప్తా నీ పని అంటూ బయటకు వచ్చాడు. అదే క్షణంలో రిషి ఫోన్ రింగ్ అయింది. తెలియని నెంబర్. హలో. అవతల నుంచి మృదువైన స్వరం. హలో రిషి, నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. ఐఆమ్ రియల్లీ సారీ. నిన్ను కలిసి సారీ చెప్పడానికే వస్తున్నా. పశ్చాత్తాపం నిండిన గొంతుతో చెప్పింది అమాయ. ఆ సంఘటన తర్వాత నాకు మనుషుల మీద, ఫ్రెండ్షిప్ మీద నమ్మకం పోయిందమ్మాయ. ఎవరూ నన్ను నమ్మకపోయినా నువ్వు నమ్ముతావనుకున్నా, కానీ నువ్వే నన్ను హంతకుడు అన్నావు. నా లైఫ్లో మా డాడ్కి కూడా ఇవ్వని ఇంపార్టెన్స్ మీ ఇద్దరికీ ఇచ్చాను, కానీ మీరిద్దరూ నన్ను మోసం చేశారు గంభీరంగా చెప్పి కాల్ కట్ చేశాడు. శరత్ చంద్ర, భాను, విహారీ ముగ్గురు హాల్లో కూర్చున్నారు. ఇన్నాళ్ళ తర్వాత మనమంతా కలిసాం విహారీ. ఎందుకు సడన్గా అలా వెళ్ళిపోయావు? ఇన్ని రోజులు ఈ అన్నయ్య నీకు గుర్తురాలేదా? భావోద్వేగం నిండిన గొంతుతో అన్నాడు శరత్ చంద్ర. అవును విహారీ, నీకోసం మీ అన్నయ్య ఎంత బాధపడ్డాడో నా కళ్ళారా నేను చూశాను. అవును, మహి ఎలా ఉంది అంది భాను. అప్పుడే తనిష్, వినయ్ ఇద్దరూ మెట్లు దిగుతూ ఉన్నారు. విహారిని చూసిన తనిష్ ఎవరితను అన్నట్టు అయోమయంగా చూస్తుంటే, విహారిని అక్కడ చూసిన వినయ్ కళ్ళు కోపంతో రగిలిపోయాయి. విహారీ దగ్గరకు వెళ్ళి ఎందుకు వచ్చావు అని కాలర్ పట్టుకుని గట్టిగా అడగాలి అనుకున్నాడు. కానీ అతను ఎందుకు వచ్చాడో, అతని ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవాలి అనుకుని సైలెంట్ అయిపోయాడు. విహారీ వినయ్ని చూసి ఈవిల్ స్మైల్ చేశాడు. విహారీ,
నా కొడుకులు అంటూ ఒకవైపు వినయ్ని, ఒకవైపు తనిష్ని అతని చేతులతో గాఢంగా పట్టుకుని గర్వంగా చెప్పాడు శరత్చంద్ర. శరత్చంద్ర కళ్ళల్లో గర్వాన్ని చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చి, నేను నీకు దూరంగా ఉన్న నీ క్షేమ సమాచారాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నానన్నయ్య. ఇక నీ నుంచి దూరంగా ఉండను, నీతో పాటు ఇక్కడే ఉంటాను అన్నాడు విహారి. శరత్చంద్ర మహదానందపడిపోతూ విహారిని హత్తుకుని, నా ఫ్యామిలీ కంప్లీట్ అయింది నీ రాకతో అన్నాడు. ఇంకా లేదు, మహి కూడా ఉంటే అప్పుడు మనది కంప్లీట్ ఫ్యామిలీ అంది భాను విహారీ వైపు చూస్తూ. ఏంటి విహారీ, మహిని తీసుకురాకుండా ఒక్కడివే వచ్చావే? విహారిని ప్రశ్నించింది భాను. తను ఆన్ ది వే వదినమ్మ అన్నాడు విహారీ. వదినమ్మ, ఏం నటిస్తున్నావు విహారీ అనుకుంటూ కోపంతో రగిలిపోతున్నాడు వినయ్. ఏంటి అక్కడే నిలబడి చూస్తున్నారు? బాబాయ్, నువ్వు తన్వి పుట్టినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు అన్నాడు శరత్చంద్ర వినయ్ని తనిష్ని ఉద్దేశించి. హో, హాయ్ బాబాయ్ అని ఇద్దరూ ఒకేసారి అని, మాకు లేట్ అవుతుంది డాడ్, మేం వెళ్తాం అంటూ బయటకు వచ్చేశారు ఇద్దరు. హాస్పిటల్ రూమ్లో ఆమె కళ్ళు మెల్లగా తెరిచింది. ఆమెకు మొదటిగా కనిపించిన ముఖం ఆదిత్యది. నువ్వేనా నన్ను సేవ్ చేసింది? ఆమె బలహీనంగా అడిగింది. నువ్వెందుకు నా నెంబర్ని? ఆదిత్య ప్రశ్న పూర్తి చేయలేకపోయాడు. ఆమె కంటి నుండి ఒక కన్నీటి చుక్క జారింది. ఎందుకంటే నువ్వే నా భర్తగా ఉండాల్సిన వాడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట ఆదిత్యని స్తంభింపజేసింది. నీకు నేను తన్విని ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా. కానీ తన్వికి పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు నాకిలా జరగబట్టి ఈ విషయం నీకు తెలిసింది. లేదంటే నేను నీకు ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు, ఎందుకంటే నాకంత ధైర్యం లేదు. నీకు ధైర్యం లేదా? చిన్నగా నవ్వాడు ఆదిత్య. నేను నో చెప్తే ఏం చేస్తావు? గంభీరంగా అడిగాడు ఆదిత్య. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నీ ప్రేమ కోసం ఎదురు చూడడం కాదు, నీ జీవితంలో ఆనందం కోసం కోరుకోవడం. నువ్వు హ్యాపీగా ఉన్నావంటే అదే నా ప్రేమ గెలుపు, సన్నని నవ్వుతో చెప్పింది ఆమె. తను చెప్తుంది నిజమే కదా, మరి నేనెందుకు తన్వి విషయంలో ఇలా ఆలోచించలేకపోతున్నాను అన్న ప్రశ్న ఆదిత్య మనసులో వచ్చింది. ఆదిత్య మనసులో ఆ ప్రశ్న తిరుగుతూనే ఉంది. నయని చెప్పింది నిజమేనా? ప్రేమ అంటే స్వార్థం లేకుండా కోరుకోవడమేనా? ఒకసారి తన్వి ముఖం అతని కళ్ళ ముందు మెదిలింది. ఆమె నవ్వు, ఆమె నిశ్శబ్దం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. అతను ఆలోచనల్లో ఉండగానే డాక్టర్ మళ్ళీ రూమ్లోకి వచ్చాడు. మేడం పూర్తిగా స్టేబుల్, కానీ కొంచెం బలహీనంగా ఉంది, స్ట్రెస్ ఇవ్వొద్దు అన్నాడు. ఆదిత్య తల ఊపి నయని వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఇంకా కన్నీళ్లున్నాయి, కానీ ఆ కన్నీళ్లలో ఆశ కూడా ఉంది. నయని అని పిలిచాడు మెల్లగా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నేను అర్థం చేసుకున్నాను, కానీ నేనిప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేను, నా మనసు క్లియర్గా లేదు అన్నాడు నిజాయితీగా. నయని చిన్నగా నవ్వింది. నాకు తెలుసు ఆదిత్య, అందుకే నేను నీ మీద ఒత్తిడి పెట్టలేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ హ్యాపీనెస్ కోసమైతే నాకు అదే హ్యాపీ అంది. ఆ మాటలు ఆదిత్యను లోపల నుంచి కదిలించాయి. ఇంత స్వచ్ఛమైన ప్రేమను నేను ఎప్పుడైనా చూసానా అనుకున్నాడు. అదే సమయంలో వినయ్, తనీష్
కారులో మౌనంగా వెళ్తున్నారు. కారులో సైలెన్స్ గట్టిగా వినిపిస్తోంది. అన్నయ్య అని తనిష్ నిశ్శబ్దాన్ని చీల్చాడు. విహారీ బాబాయ్ ఎందుకు ఇంతకాలం దూరంగా ఉన్నాడు అన్నాడు. వినయ్ కళ్ళు రోడ్డునే సూటిగా చూస్తున్నాయి. కొన్ని నిజాలు చెప్పడానికి ఇంకా టైం రాలేదు తనీష్. కానీ ఒకటి గుర్తుంచుకో, అతని నవ్వు వెనుక చాలా చీకటి ఉంది. అతనిపై నమ్మకం పెట్టకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు గంభీరంగా. ఆ మాటలు తనిష్ను ఆలోచనలో ముంచేశాయి. మగువ అంటే ఒక పేరు కాదు, ఒక భావం, ఒక బలం. మనసుకు దగ్గరైన కథలు, మాటల్లో దాగిన నిజాలు. కథల్ని ప్రేమించే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగం కావాలంటే వాట్సాప్ మగువ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మగువ మనసుల్లో ఉండే మ్యాగజైన్.